నర్మేట మండల హెడ్ క్వార్టర్కి అతి సమీపంలోనే ల్యాండ్ కావాలని చూస్తున్న వాళ్ళకైతే ఒక బెస్ట్ సైట్ తీసుకొచ్చానండి. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ రోడ్కి ఇది డబుల్ రోడ్ వే అండి. డబుల్ రోడ్ అవుతుంది. ఇప్పుడైతే సింగిల్ రోడ్ ఉంది. మనకు ఈ రోడ్కే రోడ్ నుంచి జస్ట్ మనకు ఇది నక్షా రోడ్. ఇది మనకు మండల హెడ్ క్వార్టర్ టు మండల హెడ్ క్వార్టర్ రోడ్ అండి. ఇది మనకు మండల హెడ్ క్వార్టర్ నుంచి వచ్చే రోడ్. మనకు ఇది పక్క నుంచి రైతులు వెళ్ళే దారి అండి. ఇది నక్షా రోడ్. ఇది మనకు దారి దగ్గర 20 ఫీట్లకు పైబడి ఉంటుంది. ఇది మనకు రోడ్ ఫేస్ వచ్చేసి ఇక్కడ నుంచి వస్తుంది. కాకపోతే మనకు రోడ్ ఫేస్ చాలా తక్కువ వస్తుంది. ఒక 30 ఫీట్లతో ఉంటుంది ఇక్కడ మనకు రోడ్ ఫేసు. ఇది కనిపించేది మనకు అంటే కార్నల్ బిట్. ఇది రోడ్. ఇది మన రోడ్కు జస్ట్ ఒక 30 ఫీట్లతో దారి, కొంచెం దారి లెక్కన ఉంటుంది. అది కూడా చిన్న బిట్. ఇంత ఇది రోడ్డు, మళ్ళీ రైతులకు వెళ్ళడానికి రోడ్. ఇది ల్యాండే. మనకు ఈ ల్యాండ్ వచ్చేసి అక్కడ నుంచి కొంచెం తక్కువ స్పేస్ తోటి, తక్కువ రోడ్ ఫేస్ తక్కువ తోటి, ఒక 30 ఫీట్ల రోడ్ ఫేస్ తోటి ఏ విధంగా ఇట్లా క్రాస్ తిరిగింది. ఇది వచ్చేసి రోడ్ ఫేస్కి వస్తుంది. మనకు ఈ ల్యాండ్ అంతా రోడ్ ఫేస్కి వస్తుంది. ఓన్లీ 30 ఫీట్లు అంత ఉంటుంది. ఈ బిట్టు లోపలికి రాగానే మనకు ఈ విధంగా తిరుగుతుంది. ఇందులో ఇది మొత్తము 3.5 ఎకరాల వ్యవసాయ పొలం అండి. మొత్తం 3.5 ఎకరాలు. ఇందులో ఒక బోర్ ఉంటుంది, ఫుల్ వాటరు. ఇదంతా బోర్ తోటి పారుతున్న నీళ్ళంతా. దగ్గర మనకు 3.5 ఎకరాల్లో 3.5 ఎకరాల్లో ఒక 2 ఎకరాల పైబడి మనకు పొలమే ఉంది. అక్కడి నుంచి కడి ఉంది కదా, అక్కడి నుంచి కడి వచ్చేసి మనకు చెట్టు కనిపిస్తుంది. చెట్టు నుంచి మళ్ళీ లెఫ్ట్ వస్తుంది. కొంచెం వెనక పోయినాక ఎల్ షేపులో ఉంటుందండి. ఈ రోడ్ ఫేస్ అయితే మంచిగా పొడవులో మంచిగా ఉన్నది. ఈ రోడ్కి వచ్చేసి మనకు దగ్గర 350 ఫీట్ల పైబడే ఉంటుంది మనకు. ఇదంతా రోడ్ ఫేస్ ల్యాండ్. ఇది మొత్తం పొలమే ఉంటుంది. ఇందులో ఒక బోరు, ఫుల్ వాటరు. ఈ ల్యాండ్ అయితే పొలానికి కానీ, తోటకు కానీ, ఒక గెస్ట్ హౌస్ కానీ చాలా బాగుంటుంది. మనకు రోడ్డుకే ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి. ప్యూర్లీ రెడ్ సాయిల్. ల్యాండ్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్, ఎలాంటి కిరికిరి కానీ, గొడవలు కానీ ఏమీ లేదు. తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది, రైతు బంధు వస్తుంది, కిసాన్ యోజన వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి. ఇలా ఈ విధంగా మొత్తం పొలమే ఉంది. చూడండి, చాలా బాగుంది. పొలం అయితే చాలా బాగా వస్తుంది. ఇది మండల హెడ్ క్వార్టర్కు జస్ట్ ఒక 2.5-3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. విలేజ్కి జస్ట్ ఒక 1.5-1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది బోరు, రోడ్డుకి ఉంటుంది బోరు మనకు. ఇదండి స్టార్టరు, కరెంటు అన్నీ అవైలబుల్తో కూడుకున్నదండి. కరెంట్ మనకు శాంక్షన్ ఉంది, బోర్ ఉన్నది, పొలము మొత్తము. ఈ విధంగా సాయిల్ అయితే ప్యూర్లీ రెడ్ సాయిల్, టోటల్ ప్యూర్లీ రెడ్ సాయిల్. ఇది ఇప్పుడు అక్కడ మనకు మామిడి చెట్టు ఉంది చూడండి. ఇందులో ఒక 3 మామిడి చెట్లు ఉంటుంది. ఆ మామిడి చెట్ల దగ్గర నుంచి కొంచెం ఎల్ షేప్లో తిరిగింది. కొంచెం ఆ లాస్ట్ దాకా వస్తుంది మనకు. ఉప్పల్ నుంచి జస్ట్ ఒక 85 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 60 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనకు హైదరాబాద్కు ఒక 90 కిలోమీటర్ లోపే ఉంటుంది అంతా. ఇదండి చుట్టూ కడీలు కనిపిస్తుంది కదా. సాయిల్ అయితే మొత్తం ప్యూర్లీ రెడ్ సాయిల్ ఉందండి. చాలా బాగుంది. చుట్టూ కడీలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆ మామిడి చెట్టు కూడా ఇందులో వస్తాయి. మొత్తం పొలము, ఒక బోరు. రోడ్ ఫేస్ కొంచెం తక్కువ ఉంది కానీ బిట్ అయితే చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉంది. బిట్ అయితే చాలా బాగుంది. మన స్క్వేర్లో వెనకాల వచ్చేసి స్క్వేర్లో వచ్చేస్తుంది.
మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా చేరే విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.